కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మరణము, డెత్. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ స్టింజ్? 1 Corinthians chapter 15 verse 55. మరణమో ఓడెనో, సాతాను శిరము చితికెనో. మరణమో ఓడెనో, సాతాను శిరము చితికెనో. జీవమో గెలిచెనో, తెరయు చీలెనో. నా భారమో తెగిపోయెనో, దొరలిపోయెనో. నా భారమో తెగిపోయెనో, దొరలిపోయెనో. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో. ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. మరణమో ఓడెనో, సాతాను శిరము చితికెనో. మరణమో ఓడెనో, సాతాను శిరము చితికెనో. జీవమో గెలిచెనో, తెరయు చీలెనో. నా భారమో తెగిపోయెనో, దొరలిపోయెనో. పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకమో భూలోకమో ఏకమాయెను. పరలోకమో భూలోకమో ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెనో, పాపికి ప్రభువుకు సంధి కుదిరెనో. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు
ప్రభు కొన్నవాడను సజీవా యాగము అయినవాడను సజీవా యాగము అయినవాడను సిలువే నాకు శరణము నాకు రక్షణము. ఎంత చక్కని పాట. మరణము ఓడిపోయినది. మానవులకు అతిపెద్ద శత్రువు ఎవరు? మరణమే కదా. ఈ రోజుల్లో మరణం సర్వసామాన్యం అయిపోయింది. ఎటు చూసినా మరణమే. ఎటు చూచిన యుద్ధమే, ఎటుకేగిన శాంతియే. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగారా సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకోనివికా. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగారా సమయం. ఎటు చూచిన యుద్ధమే, ఎటుకేగిన క్షామమే. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగారా సమయం. మరణము, ఈ రోజులో మరణము సర్వసామాన్యమైపోయింది కదా. యుద్ధము, ఎందుకు వచ్చిన యుద్ధం చెప్పండి? ఎక్కడ యుద్ధం? యుక్రెయిన్లో యుద్ధం, మిడిల్ ఈస్ట్లో యుద్ధం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూషలేం. జెరూషలేమ్స్ పీస్ ఈజ్ యువర్ పీస్. తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమైన ఎడల అన్యుల గతి ఏమవును? ఇఫ్ ద జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఎట్ ద హౌస్హోల్డ్ ఆఫ్ గాడ్, what will be the fate of others? జెంటైల్స్. చూడండి, యుక్రెయిన్లో ఉన్నటువంటి వారు ఏమన్నా దేవుని ఎరగనటువంటి వారా? యుక్రెయిన్ ప్రత్యేకత ఏమిటంటే 87% క్రైస్తవులే. యుక్రెయిన్లో ఇంచుమించు 87% క్రిస్టియన్స్ ఉన్న దేశం. ఆ దేశం మీదకి ఈ కడగండ్లు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు? యుక్రెయిన్ ఏమన్నా సర్వసామాన్యమైనటువంటి దేశమా? యుక్రెయిన్ ఈస్ ద రైస్ బౌల్ ఆఫ్ యూరప్. యూరప్ ధాన్యాగారం అని చెప్పొచ్చు యుక్రెయిన్. ఆ యుక్రెయిన్ మీదకి యుద్ధం రావడం వల్ల ఎంత ఇన్స్టెబిలిటీ వచ్చింది మిడిల్ ఈస్ట్. అంతకుముందు వచ్చి కరోనా, వార్ లైక్ సిచ్యువేషన్, లాక్డౌన్, ఇవన్నీ శ్రమలు కావా? ఇవి వేదనలకు ప్రారంభము. దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ ట్రిబులేషన్. బిగినింగే ఇంత కష్టంగా ఉంటే ఎండింగ్ ఇంకంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశానికి దేవుని కృప ఇవ్వబడి ఉన్నది. మనం ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, ప్రశాంతంగా పని చేసుకుంటున్నామంటే, క్షేమంగా ఉన్నామంటే అదేంటది? దేవుని కృప కాకపోతే. అందువల్ల దేవునికి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, మా దేశానికి మీ కాపుదల ఇచ్చావు ప్రభా, స్తోత్రములు. మీ దేవదతలు కాపుదల ఇచ్చావు ప్రభా, స్తోత్రములు అని మన దేశం కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యుక్రెయిన్ కంటే గొప్పవారం కాం ప్రభా, ఇజ్రాయెల్ దేశం కంటే గొప్పవారం కాం ప్రభా. మీరు మా ఎడల కృప చూపించబట్టి మేము క్షేమంగా ఉన్నాము. అంతే కదా, కాపుదల దేవుడు ఇవ్వాలి. యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల దాని కావలి కాయువారి ప్రయాస వ్యర్థము. ఇఫ్ గాడ్ డు నాట్ గార్డ్ ద సిటీ, ఇట్స్ ఇన్ వెయిన్ ఫర్ ద సెక్యూరిటీ ఆర్ వాచ్మెన్ టు గార్డ్ ద సిటీ. చూసారా? ఇప్పుడు చూడండి, వెనిజులా తీసుకుందాం. వెనిజులా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేశం కదా.
వెనిజులా చాలా మినరల్ వెల్త్‌కు, ఖనిజ సంపదకు పేరుగాంచినటువంటి దేశం. ఆ దేశానికి ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే రిచ్ కంట్రీ, ఆయిల్ రిచ్ కంట్రీ, ఇంకా మినరల్ రిచ్ కంట్రీ. సెక్యూరిటీలో ఏమీ కొదవ లేదు. సెక్యూరిటీలో ఏమీ కొదవ లేదు. చక్కగా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ గల దేశము వెనిజులా దేశము. అయితే ఆ దేశ ప్రెసిడెంట్, అధ్యక్షుడు రాత్రికి రాత్రి తీసుకొని పోబడి ఉన్నాడు. ఇంప్రిజన్‌మెంట్ కొరకు అమెరికా సైన్యము రాత్రికి రాత్రి వెనిజులా ప్రెసిడెంట్‌ని బంధించి ప్రిజనర్‌గా తీసుకొని వెళ్ళిపోయినారు. చూసారా? అంటే ఏంటి, సెక్యూరిటీ ల్యాప్సా? సెక్యూరిటీ ల్యాప్స్ అని చెప్పలేమే. సెక్యూరిటీ చాలా చక్కగా గార్డ్ చేస్తున్నారు. ఇంకా చైనా నుంచి కొనినటువంటి ఆహ్, సర్విలెన్స్ ఉన్నాయి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెపనరీ ఉన్నది వెనిజులా దగ్గర. అయినా చూసారా? సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్. వి ట్రస్ట్ ఇన్ ద లివింగ్ గాడ్. కొందరు గుర్రములను బట్టియు, కొందరు రథములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం. వెనిజులా ప్రెసిడెంట్‌కి ఏం తక్కువ చెప్పండి? ఆయనకి ఏం తక్కువ? ఎంత చక్కని సెక్యూరిటీ. ఎంత ఖనిజ సంపద. దేశంలో ఏమన్నా కొదువున్నదా? అయితే రాత్రికి రాత్రి ఆయన ఆహ్, ఆయన యొక్క భార్య ఇద్దరు గూడా బందీలుగా తీసుకొని పోబడి ఉన్నారు. చూసారా? అందువల్ల మనం ఏం చేయాలి? దేవుని కాపుదల కొరకు వాడు దేవుని కాపుదల కొరకు మనం ఎప్పుడు గూడా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు గూడా కండ్లు మూసుకొని నిద్రపోయే సమయంలో మన పిల్లలకు దేవుని యందు భయభక్తులు అలవాటు చేయాలి. చిన్న పిల్లలు నడవలసినటువంటి మార్గం మనం వారికి చూపించినట్లయితే పెద్దవారైనా కూడా వారు ఆ మార్గం తొలగిపోరు. బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి చూపించుము. వారు పెద్దవారైనను కూడా ఆ త్రోవ తప్పిపోరు. ఆ వెనిజులా అధ్యక్షుడు అట్లా బందీగా తీసుకొని పోబడ్డం ఏంటి? ఆ! సాతాను అనేక రీతిలుగా ఒక మనుష్యునికి కీడు చేయడానికి, హాని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అది ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, అంతఃపురంలో ఉన్నవారు కావచ్చు, ఫుట్‌పాత్ మీద ఉన్నటువంటి వారు కావచ్చు. అందరికీ కూడా దేవుని కాపుదల, దేవుని కృప చాలా అవసరమైనది. మరణము చూసారా? మరణం ఎట్లా వస్తుందో తెలీదు. ధనవంతుల దగ్గరికి మరణం రాదా? పేదవారికి మరణం కలుగుతుందా? అందువల్ల ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగుండుట మానవ కోటికి విధి. దేవుడు ఎవరు అంటే మన కొరకు ప్రాణమిచ్చిందే దేవుడు. మన కొరకు ప్రాణమిచ్చింది ఎవరు? మనల్ని సృజించిన వారే దేవుడు. అవునా కాదా? తరతరాలలో, యుగాలలో దేవుడు మన కొరకు ఎవరు ప్రాణమిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు పేరెంత వ్యత్యాసంగా ఉన్నదే. ఏదో ఫారిన్ పేరులాగా ఉన్నదే. అమెరికా వాళ్ళ దేవుడిలాగా ఉన్నాడే. కిరిస్తాన్ వాళ్ళ దేవుడిలాగా ఉన్నాడే. అట్లాంటి భేదాలు మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. కులము స్థలమనొచ్చు మీరు హేళన చేయకను. మా కులం వేరే, మా సంప్రదాయం వేరే అన్నటువంటి ఆలోచన మనం ఎంత మాత్రం పెట్టుకోకూడదు. కులము స్థలమనొచ్చు మీరు హేళన చేయకను. సమయముండగానే మీరు తయారవ్వండి. తీర్పు దేవుని ఇంటి దగ్గర ప్రారంభమైతే అన్యుల గతి ఏమిటి? యూక్రెయిన్‌కి ఏం తక్కువ చెప్పండి? యూక్రెయిన్‌లో 87% కంటే ఎక్కువ మంది క్రైస్తవులున్నారే. దేవుని వాక్యం ఎరిగినటువంటి వారున్నారే. యూక్రెయిన్ దేవుని గృహముగా ఉన్నదే. రొట్టెల గృహముగా ఉన్నదే. రైస్ బౌల్ ఆఫ్ యూరప్‌గా ఉన్నదే. సన్‌ఫ్లవర్, సన్‌ఫ్లవర్ ఉత్పత్తి చాలా ఎక్కువనమాట. సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ యూరప్ అంతటికి ఎక్స్‌పోర్ట్ చేసే యుక్రెయిన్ దేశానికి ఎన్ని కష్టాలొచ్చాయప్పుడు. రష్యా ప్రేరేపించి సాతానుడు అట్లా యుద్ధానికి ప్రేరేపించాడు. వెనిజులా మీదకి అమెరికాని ప్రేరేపిస్తున్నాడు. ఇరాన్ మీదకి ఇతర దేశాలను ప్రేరేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా సాతానుడి కార్యాలు. చూసారా? అదే కదా ప్రభు చెప్పారు. మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయడి. మెలకువ కలిగి ప్రార్థన చేయడి. ప్రే that you will not enter into temptation. We should not become strangers to our prayer closet. ఒక దైవజనుడు ఉన్నారు. ఈఎం బౌండ్స్ అని, ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు. ఆయన చాలా దశాబ్దాలు మెథడిస్ట్ చర్చ్‌కి పాస్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, చర్చిలకి ఏం తక్కువ, చర్చిలకి బోలెడు ఫండింగ్ ఉంటుంది. పాస్టర్స్‌కి ఏం తక్కువ,
పాస్టర్స్ చాలా డబ్బుంటుంది. అమెరికా వాళ్ళు డబ్బులు పంపుతారు. యూరప్ వాళ్ళు డబ్బులు పంపుతారు. విదేశీయులు పంపుతున్నటువంటి కరెన్సీ చర్చ్‌లో చాలా ఎక్కువుంది. ఇదొక అపోహ. ఎవరో ఒకళ్ళిద్దరికి జర్మనీ నుంచి ఫండింగ్ రావచ్చు. తర్వాత అమెరికా నుంచి ఫండింగ్ రావచ్చు. అది ఏంటంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ మనం చేయలేదు కదా! మనం ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి ఇది అందరికీ వర్తిస్తుందా? అన్ని చర్చెస్‌కి వర్తిస్తుందా? అందరు పాస్టర్స్‌కి వర్తిస్తుందా? పాస్టర్స్ ఎంత పేదరికంలో ఉన్నారంటే సీఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ గారు చంద్రశేఖర్ గారు ఎంతో స్ట్రిక్ట్‌గా చక్కగా సంఘాన్ని నడిపించి దేవుని యందు భయభక్తుల్లో క్రమశిక్షణలో నడిపించిన దైవజనుడు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆయన పరిస్థితి మనం చూస్తున్నట్లయితే హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు. హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్‌లో కిడ్నీస్ మాల్ ఫంక్షను, డయాలిసిస్ ట్రీట్మెంటు చూసారా ఎంత కష్టం. అంటే దైవజనులకి ఈ అనారోగ్యం వచ్చింది ఏమిటి అని మనం ఆశ్చర్యపోతాం. ஆனாலும் ஆண்டவர் என்ன சொல்றாரு ஏசாண்டவர்? "உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு. ஆனாலும் திடங்கொண்டுங்கள். நான் உலகத்தை ஜெயித்தேன். I overcome the world. Oh death, where is your sting? Oh grave, where is your victory?" పాస్టర్ గారైతే ఆయనకి మరణం రాదా? ఆయన సమాధిని చూడరా? చూస్తారు. అంటే ఈ మాట అర్థం ఏంటంటే మరణము గుండా మనం వెళ్ళినప్పటికీ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఇల్. పాస్టర్ గారికి మరణం అంటే ఏం భయం లేదు. ఎందుకంటే పాస్టర్ గారు ఎంతో మందిని సమాధి చేశారు. చూసారా? ఎంతోమంది మరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచర్య చేశారు. చంద్రశేఖర్ పాస్టర్ గారు ఒక ఉదాహరణ. ఏ పాస్టర్ గారైనా ఒక చర్చ్ మీద ఒక కాపరిగా ఉన్నటువంటి పాస్టర్ గారు ఎంతోమంది ఆ మెమోరియల్ సర్వీస్‌కి వెళ్తారు చూసారా? ఎంతోమంది బరియల్ సర్వీస్‌కి వెళ్తారు చూసారా? వాళ్ళు చర్చ్‌కి వచ్చినా రాకపోయినా, వాళ్ళు చర్చ్‌లో విధేయులుగా ఉన్నా, విధేయులుగా లేకపోయినా, చర్చ్ అభివృద్ధి కొరకు కానుకలు ఇచ్చినా, ఇవ్వకపోయినా, పాస్టర్ గారిని ఘనపరిచినా, ఘనపరచకపోయినా, ఈ పాస్టర్లు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఒక బాధ్యత. ఆ దేవుడిచ్చినటువంటి బాధ్యత. మేము మీ ఆత్మలను కాయుచున్నాము, మీరు మాకు ఋణస్థులు అని పౌలు చెప్తా ఉన్నాడు. అట్లా ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి పాస్టర్స్ కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి ఆహ్, విశ్వాసులను వారి సొంత బిడలుగా చూసుకుంటారు. వారి సొంత మందగా చూసుకుంటారు. అందువల్ల వాళ్ళు చర్చ్‌కొచ్చినా, రాకపోయినా అందరూ రావాలనే ఆశపడతారు. కొంతమంది రారు. ఏవో కారణాలుంటాయి. ఆ కారణాలు కూడా పాస్టర్ గారికి తెలీదు, చెప్పరు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా పలానా వ్యక్తి ప్రభునందు నిద్రించాడు అని తెలియగానే పాస్టర్ గారు వారి ఇంటికి వెళ్ళి, వాళ్ళని పరామర్శించి ఆహ్, అంత్యక్రియలు అంటే ఏంటంటే, భూస్థాపన కార్యక్రమం చేస్తారు. అది పాస్టర్ గారికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత కదా! అట్లా చంద్రశేఖర్ పాస్టర్ గారు ఎంతోమంది సంఘస్థుల చివరి దశలో వాళ్ళకి వెళ్ళి పరిచయం చేసిన దైవజనులు. ఆయనకి మరణం అంటే ఏం భయం లేదు. ఓ పాస్టర్ గారు ఇట్లా చెప్తారు. ఓ పాస్టర్ గారు ఏం చెప్తారంటే, నేను చాలామంది చర్చ్ మెంబర్స్ యొక్క చివరి దశలో కొంతమంది బెడ్ రిడెన్ అయ్యి చాలా కాలం అనారోగ్యంతో బెడ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించాను. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. నేను చేసే ప్రార్థన వాళ్ళకి స్పృహ లేని పరిస్థితుల్లో కూడా చేస్తాను. అన్‌కాన్షియస్ కండిషన్‌లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాను. అందుకని నా ప్రార్థన వాళ్ళు విన్నారో, అర్థం చేసుకున్నారో కూడా నాకు తెలీదు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే చర్చ్‌లో 2 రకాల మనుషులుంటారు. యేసయ్యని ప్రేమించారు. యథార్థ హృదయంతో ఆయన ఆజ్ఞలు పాటించి, ఆయన చిత్తానుసారంగా జీవించేవారు ఒక తెగ, ఒక గ్రూప్. ఇంకొక గ్రూప్ ఎట్లా ఉంటారు? చర్చ్‌లో ఉన్నటువంటి వారు. బయట వాళ్ళ సంగతి నాకెందుకు? చర్చ్‌లో ఉన్నటువంటి వారిలోనే 2 గ్రూప్స్ ఉంటారు. ఇంకో గ్రూప్ ఎట్లా అంటే ఏదో నామకే వాస్తే, నామకార్థం చర్చ్‌కొస్తారు, వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువుతో అన్యోన్య సహవాసం గాని, విశ్వాస జీవితం ఆయన మీద ఆనుకొనుట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన్ను ప్రేమించుట, ఆయన నామ మహిమార్థం జీవించుట, ఆయన కొరకు ఆత్మలు సంపాదించుట, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుట, చర్చ్ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయుట, దీనులకు, నిస్సహాయులకు సహాయం చేయుట. ఇట్లాంటివేమి ఉండవు. నేను బాగున్నానా లేదా? నా కుటుంబం బాగున్నదా లేదా? అంతవరకే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరెట్లా ఉన్నా కూడా వారి అంత్య దశలో వెళ్ళి పరామర్శించి వాళ్ళకి మేలు కొరకు ప్రార్థన చేయడం పాస్టర్ గారి బాధ్యత. అందువల్ల ఈ పాస్టర్ గారు ఏం చెప్తారంటే, నేను ఈ 2 రకాల మనుషులు బెడ్ రిడెన్ అయినటువంటి స్థితిలో చూశాను. అయితే ఎవరైతే వారి జీవితకాలం అంతా దేవుని యందు నమ్మకస్తులుగా ఉన్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, వాళ్ళ ముఖంలో ఒక నెమ్మది, ఒక కామ్‌నెస్,
ఒక పీస్ నేను అబ్జర్వ్ చేశాను. When they go through the valley of shadow of death, when they are bedridden, the faithful people who served the Lord faithfully, who lived a life that brings honor to Jesus Christ, on their last days when they are bedridden, when they go through sickness, when they are close to their death, I see no fear in their face. I see only peace, calmness. This is the observation of one of the pastors of the church. Likewise, the second group of people who are just namesake Christians, కమింగ్ అండ్ గోయింగ్ టు చర్చ్, సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్. ఒకరిని విమర్శిస్తున్నాను అని అనుకోవద్దు. ఇది ఒకరిని విమర్శించుట కాదు. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు. ఇవి ఒకరిని విమర్శించడానికి కానే కావు. ఇవి ఒకళ్ళ ఆత్మకు మేలు కలగడానికి భక్తిపరుల, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాక్యోపదేశకుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి అంశాలే నేను బోధిస్తూ ఉన్నాను. ఇంకో రెండో తెగవారు ఏంటంటే నేను నామకే వాస్తే, అంటే సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, వెళ్ళామా వచ్చామా. సండే దొరుకుతారు, ఏమిటది డస్ట్. ఆ వారమంతా బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆదివారం ఉదయం 9 గంటలకి చర్చ్, 8:30కు దులుపుతారు డస్ట్, చేయంతా డస్టే. ఆ బైబిల్ తెరిచేది లేదు, చదివేది లేదు, దుమ్ము పట్టి ఉంటుంది, దూగర పట్టి ఉంటుంది. ఆ వారంలో ఎన్నిసార్లు బైబిల్ చదివామో తెలియదు. ఆ బైబిల్ వాక్యం హృదయంలో ఉండదు. చర్చికి వెళ్తారు, పాస్టర్ గారు ఏం చెప్పారో హృదయంలో ఉండదు. ఇదేమిటంటే యేసుక్రీస్తు ప్రభుతో అంటు కట్టబడినటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులే, కానీ యేసుక్రీస్తు ప్రభుతో ఒక అనుబంధం లేనటువంటి స్థితి. ఎవరికైనా మరణం సామాన్యం కదా. వారి చివరి దశ పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు. వాళ్ళు మరణము గుండా వెళ్లాల్సినటువంటి ఆ కాలము, ఆ సమయము వచ్చినప్పుడు వారు అన్కాన్షియస్లో ఉన్నప్పటికీ వారిని పాస్టర్ గారు అబ్జర్వ్ చేస్తున్నారు. వారి మనస్సులో, వారి ముఖంలో ఒక విధమైనటువంటి భయము, ఒక విధమైనటువంటి అన్సర్టెనిటీ, ఒక విధమైనటువంటి ఆందోళన. తదుపరి వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లేస్ ఫర్ ద స్టే ఆఫ్ దేర్ సోల్ అనున్నది వారికి అన్సర్టెన్. Their reach of heaven, their reach, the soul destination to the heavenly kingdom of God is uncertain for such people. So their soul in them is restless. They do not have rest, calmness in their soul. When they go through the valley of shadow of death, fear engulfs the soul. When they are close to the valley of shadow of death, these are two different types of people. చూసారా, మరణం అందరికీ వస్తుంది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన ప్రేమిస్తామో, ఆయన వాక్య ప్రకారం జీవిస్తామో, త్యాగముతో, కన్నీళ్లతో వితేడు ఆరలానందంబుతో, నెన్నాడు గోయుదూరనేడి వాగ్దనంబుతో, మనాన గోరి భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో సాగుదాము 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 సాగుదాము, చాటుదాము 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 చాటుదాము, శ్రీ యేసు వాక్యమో. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము, విధంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము. ఈ రోజుల్లో పాటలు ఎట్లా ఉన్నాయంటే, అంటే కీర్తనలు, నేను చర్చిలో పాటల గురించి చెప్తా ఉన్నాను, బయట పాటలు నాకెందుకు. సినిమా మ్యూజిక్ అట్లానే ఉందనుకోండి. పూర్వం ఆ సినిమాలో పాటలు ఎట్లా ఉండేవంటే, ఆ లిరిక్స్ చక్కగా స్పష్టంగా వినపడేవి. సుశీల గారు పాడినా, జానకి గారు పాడినా, చిత్ర గారు పాడినా, జిక్కి గారు పాడినా, వీళ్ళందరూ గొప్ప గాయకులు ఇలియా కదా. వారు చక్కగా స్పష్టంగా పాడేవారు. స్పష్టంగా ఎల్ఆర్ఈశ్వరి గారు పాడిన వీరందరూ కూడా చక్కగా స్పష్టంగా పాడేవారు. అప్పుడు ఆ మాటలు, ఆ లిరిక్స్, ఆ పాట యొక్క భావము, ఆ పాటలో ఉన్నటువంటి మెసేజ్ అందరికీ అందేది కదా. ఆ పాట ద్వారా చాలా నేర్చుకునేవారు. ఇప్పుడు పాటలు ఎట్లా ఉన్నాయి, సినిమాల సంగతి నాకెందుకు, నాకేమన్నా ఆ సినిమా పాటలు వచ్చా, నా నోట్లోంచి ఒక్క సినిమా పాట కూడా రాదు. అదేంటో, లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు యేసుక్రీస్తు ప్రభు స్తుతి కూర్చున్నటువంటి పాటలే వస్తాయి. thou has put a song in my mouth, నీవు నా నోట ఒక క్రొత్త పాట, న్యూ సాంగ్ ఇన్ మై మౌత్. అట్లా యేసుక్రీస్తు ప్రభు పాటలే చర్చిలోని.
ఇప్పుడంతా గూడా హెవీ మ్యూజిక్ అయిపోయిందనమాట. డ్రమ్సు, తర్వాత ఈ మ్యూజిక్కు, ఆ మ్యూజిక్కు. ఈ మ్యూజిక్ అంతట్లో ఏం జరుగుతుందంటే, ఆ పాట ఎవరికీ వినపడదు. అసలు ఏం పాడుతున్నారో కూడా తెలీదు. ఏం పాడుతున్నారో అర్థం గాదు. ఏం మెసేజ్ నేర్చుకుంటారు? నేను చర్చిలో పాటల గురించే చెప్తున్నాను. బయట పాటలు నాకెందుకు? చాలామంది చాలా తక్కువ చర్చెస్‌లో మ్యూజిక్కే ఉండదు. ఇది మరీ ఎక్స్‌ట్రీమ్. లైట్ మ్యూజిక్. హ్మ్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒలీవ కొండల మీద ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసేవారు. ఈ సమయానికి సాయంకాలం చల్లపూట వేళ అవన్నీ నేను చూసాను గదా! ఇది ఒలీవ కొండ చూసాను. తర్వాత మౌంట్ తాబోర్ చూసాను. సియోను కొండ చూసాను. కల్వరి కొండ చూసాను. యెరూషలేము కొండలు, లోయలు గల దేశము. ఆ దేశం నేను వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలుగా చేయను. ఐస్ హావ్ నాట్ సీన్, ఇయర్స్ హావ్ నాట్ హర్డ్, నార్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ కాంప్రహెండెడ్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ దట్ లవ్ హిమ్. చూసారా? ఇంత పెద్ద వాక్యం నేను ఎట్లా జ్ఞాపకం పెట్టుకోగలను? ఏమిటంటే అది దేవుని కృప. ఆయన కృప లేకుండా మనం దేవుని వాక్యాన్ని బోధించలేం. అందరూ బోధించగలరు చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులే. నేను క్రైస్తవేతరుల కొరకు మాట్లాడట్లేదు. క్రైస్తవులే. క్రీస్తుని ఎరిగినటువంటి వారే. సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎంతమందికి ఆ బర్డెన్ ఉంది. దేవుని వాక్యము చెప్పాలి. వాక్యం అంటే ఏమన్నా సాధారణమైనటువంటి విషయమా చెప్పండి? వాక్యం అంటే ఏమిటి? యేసేగా. యేసయ్యని ఇవ్వాలి అందరికీ. యేసయ్యని ఎరగనటువంటి వారికి ఆ పరలోకపు జీవాహారమైనటువంటి జీవమును కలిగించే, స్వస్థతను కలిగించే, నెమ్మదిని కలిగించే, సమాధానం కలిగించే, సమాధాన సువార్తను అందించాలనే బర్డెన్ ఎంతమందికుంది? తానే ముండంటే తనకో ముండంట. ఏమిటి? వాళ్ళకే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యపు విలువ తెలియనటువంటి స్థితి. ఇప్పుడు ముండా అంటే అదొక తిట్టుగా భావిస్తా ఉన్నారు. ఏమిటి వాక్యం చెప్తా అదే నోటితో బూతు మాట్లాడుతున్నారు. వాస్తవం అది కాదుగా. హృదయం చెడిపోతే మాటలన్నీ కూడా మనకి చెడ్డ మాటలుగా కనపడతాయి. భాండశుద్ధి లేని పాకమేలా? చిత్తశుద్ధి లేని శివ పూజలేలా? మళ్ళా ఇదొకటి. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడతా శివుడి గురించి ఈయనెందుకు చెప్తారు? ఆ! అన్యుల దేవతల గురించి ఈయనెందుకు మాట్లాడతారు? ఇదొక ఎక్స్‌ట్రీమ్ అనమాట. ఇన్క్లూసివ్‌నెస్. ఇన్క్లూసివ్‌నెస్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనం అక్కడి నుంచి రాలేదా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏదో పాస్టర్ గారు ఎక్కడో గ్రామంలో మారుమూల ఉన్నటువంటి పాస్టర్ గారు మన ఇంటికొచ్చి తలుపు కొట్టి మన చేత చిత్కరించబడి, అవమానించబడి అయినా దినదినం వచ్చి మనకు వాక్యం చెప్పలేదా? లేకపోతే మనకి క్రీస్తు ప్రభు తెలిసినా వాక్యం చెప్తా ఉండి ఈయన అన్యుల భాషలో మాట్లాడుతున్నాడేమిటి? ఇతర విషయాలు ఎందుకు చెప్తున్నాడు? అది కాంటెక్స్ట్ అనమాట. మనం ఎక్కడున్నాం? అమెరికాలో ఉన్నామా చెప్పండి? మనం ఇండియాలో ఉన్నాం గదా! ఇండియన్స్ కదా దేవుని వాక్యం అవసరం. ఇప్పుడు నేను ఇజ్రాయెల్‌లో ఉండినాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అక్కడ దాన ధర్మాలు చేయవలసినటువంటి అవసరతే లేదు. అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పీపుల్‌ని చక్కగా చూసుకుంటారు. అది పీపుల్స్ గవర్నమెంట్. రోడ్డు మీద భిక్షగాళ్ళు ఉండరు, వస్త్రహీనులు ఉండరు, ఆకలితో అలమటించేవారు ఉండరు. వాళ్ళకి నేను పర్స్ ఓపెన్ చేసి ఒక రూ. 10 ఇవ్వాల్సినటువంటి పరిస్థితే లేదు. అక్కడ నేను ఉన్నాను గదా! ఇంకా. మన ఇండియాలో పరిస్థితి ఏమిటంటే చాలా ఉన్నాయి ఫీచర్స్. ఇప్పుడు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు రాంగ్ గవర్నెన్సు, అన్‌ఫెయిర్ గవర్నెన్సు, అన్‌ఫిట్ గవర్నెన్సు అని తగదు. వన్ మ్యాన్ ఆర్మీ కాదు కదా! ఇది ఇండియన్ గవర్నమెంట్ వచ్చి డెమోక్రసీ. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారంటే వీ షుడ్ ఓన్లీ అప్రిషియేట్ కదా! కానీ నేను చెప్పేదేంటంటే గవర్నెన్స్ చాలా డిఫరెన్స్ ఉందనమాట ఇండియన్ గవర్నమెంట్‌కి, చైనా గవర్నమెంట్‌కి, ఇండియన్ గవర్నమెంట్‌కి, తర్వాత ఇజ్రాయెల్ గవర్నమెంట్‌కి, ఇండియన్ గవర్నమెంట్‌కి, తర్వాత కొరియన్ గవర్నమెంట్‌కి. ఇండియాకి అసలు ఈ దేశాలన్నిటితో భారతదేశాన్ని కంపేర్ తగదు. ఎందుకంటే ఇండియా వచ్చి 150 సంవత్సరాలు ఫారిన్ రూల్ క్రింద ఉన్న దేశం. ఇండియా ఈరోజు ఈ రీతిగా ఉన్నది అంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. చాలా డెవలప్ అయిందనే చెప్పాలి. మిషనరీస్ వలన కావచ్చు, ప్రీచర్స్ వల్ల కావచ్చు, పాదిరీల వల్ల కావచ్చు. పాదిరి అంటారు కదా! ఫాదర్స్ వల్ల కావచ్చు. ఆ రోజుల్లో మిషనరీస్ చాలా వ్యత్యాసంగా ఉండేవారు. పాల పొడి దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఏమంటే చెప్పుల దగ్గర నుంచి చర్చ్‌లో పాస్టర్స్ ఇచ్చేవారు పిల్లలకి. ఇప్పుడు లైలా కాలేజ్ ఉంది. అసలు లైలా కాలేజ్ హిస్టరీ ఏమిటి? లైలా కాలేజ్‌లో ఫాదర్స్ అంటే వారు డిసిప్లిన్‌కి మారుపేరు. రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారు. నాకేం తెలుసు అసలు ఎద్దనపల్లి గారిని నేను చూసానా?
రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారిని నేను చూసాను ఎప్పుడో. దయ తలిచి ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు మా కోసం శనివారం అంతా మాతో కూర్చుంటారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయనకి వేరే పనులు ఏం లేవా? వారి కుటుంబం లేదా? వారికి బిడ్డలు లేరా? ఆదివారం అంతా మాతో కూర్చుంటారు. ఎందుకు వచ్చింది? ఆయన రెస్ట్ తీసుకోలేడా? ఆయనకి నిద్ర అవసరం కదా? ఏదో నేర్పించాలి వీళ్ళని. ఒక క్యాండిల్ వెలుగుతున్నటువంటి కొవ్వొత్తు ఇంకో 10 కొవ్వొత్తులను వెలిగించాలి. సెల్ఫ్‌లెస్ సర్వీస్ అనమాట. ఒక గంట సరిపోదా? 5 గంటలు అట్లా కాన్స్టెంట్‌గా 5, 6 గంటలు కూర్చొని మేము చెప్పే విషయాలన్నీ ఎందుకు వినాలి? నా రిజల్ట్స్ ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ చెప్పండి? నా రీసెర్చ్ వర్క్ ఆయన ఏమి ఇంట్రెస్ట్ చెప్పండి? అది సెల్ఫ్‌లెస్ సర్వీస్. ఒక క్యాండిల్ వెలిగిన తర్వాత 10 క్యాండిల్స్‌ని వెలిగించాలి. సాటర్‌డేస్, సండేస్ నో రెస్ట్, నో లీవ్, నో హాలిడే. అది చూసి కదా మేము నేర్చుకున్నాం. ఆయన ఏదో చెప్పబట్టి రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారి గురించి మాకు లేకపోతే ఏం తెలుసు చెప్పండి? రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారు కాంటెంపరరీ ఆఫ్ ప్రొఫెసర్ ఎంబీసీ శాస్త్రి గారు. ఎంబీసీ శాస్త్రి గారు వచ్చి బి విశ్వనాథన్ సార్ పీహెచ్‌డీ సూపర్వైజర్. ఎంబీసీ శాస్త్రి గారు ఎట్లా ఉండేవారు? తర్వాత రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారి టైంలో కెటాలిసిస్ రీసెర్చ్ ఎట్లా ఫ్లరిష్ అయింది? లాయోలా కాలేజ్‌లో ఎంత డిసిప్లిన్‌గా ఉండారో. ఫాదర్స్ వచ్చారంటే క్లాస్‌కి, ఆయన వచ్చినాక ఎవరు క్లాస్‌లోకి ఎంటర్ అవ్వరు అంతే. ఫాదర్ ఎద్దనపల్లి గారు క్లాస్‌కి వస్తా ఉన్నారంటే పరుగున ఆ ఫాదర్స్ క్లాస్‌లోకి వస్తా ఉన్నారంటే లాయోలా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ దే యూజ్డ్ టు అసెంబుల్ ఇన్ ద క్లాస్. ఫాదర్ గారు క్లాస్‌లోకి వచ్చిన తర్వాత ఇంక పిల్లలు వచ్చేదే లేదు. ఎక్కడ డిసిప్లిన్? ఇంక మనం క్లాస్‌లోకి వచ్చిన తర్వాత ఇంక అదే పనిగా గంట వరకు వస్తానే ఉంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఎందుకని? మనం డిసిప్లిన్ ఫాలో చేయం. మనం అంటే నేను కాదులెండి. అందువల్ల ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ ఫాలో అవ్వరు. లయోలా కాలేజ్ హిస్టరీ చాలా ఉంది. పర్టిక్యులర్‌గా ఆహ్, ఎక్కడ స్టెర్లింగ్ రోడ్ ఉంది కదా! నుంగంబాకం. లయోలా కాలేజ్ హిస్టరీ నాకెట్ట తెలుసు? నేనేమన్నా రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి గారిని చూసానా? ఈ జనరేషన్ ఏమన్నా చూసిందా? అట్లా పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నటువంటి విషయాలు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఈ పాటలు నేనేమన్నా ఇప్పుడు నేర్చుకున్నానా? ఇక్కడ నేర్చుకున్నానా? నాకు 45 సంవత్సరాలు. ఈ టైంలో అబ్జార్బెన్సు తగ్గుతుంది. మనం ఏమన్నా నేర్చుకోనాలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకోనాలి. ఎంత నేర్చుకున్నాను నేను. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట చాలా విలువైందిగా భావించి లంచ్ పీరియడ్‌లో కూడా చదువుకునేవాడిని. లంచ్ పీరియడ్‌లో కూడా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఒక్కొక్క నిమిషం ఎంతో విలువైందిగా భావించి. ఆ టైంలో మన పిల్లలకి నేర్పించాలనమాట. బంగంది మానే వంగుతుందా? మొక్కేంటి, మానేంటి, వంగడం ఏంటి? మొక్కగా ఉన్నది వంగకపోతే మానుగా వంగదు కదా! అందువల్ల ఆ టైంలో మాకు ఆ రీసెర్చ్ మెథడ్సు, రీసెర్చ్ ఫౌండేషను, అనాలిసిస్సు, ఇంటర్ప్రిటేషను, ఇన్‌స్ట్రుమెంటల్ టెక్నిక్సు, టెర్మినాలజీ, వొకాబులరీ బి. విశ్వనాథన్ గారు నేర్పించారు. లేకపోతే నేను ఇజ్రాయెల్ ఎళ్లి ఏం జేస్తాను? అహరోన్ గడెంకన్ గారంటే ఏమన్నా సామాన్యుడా? ఆయన రీసెర్చ్ ల్యాబ్‌కి వెళ్ళాలంటే కనీసం 20, 30 పేపర్స్ ఉండకపోతే నో ఎంట్రీ టు ద లాబొరేటరీ ఆఫ్ ప్రొఫెసర్ అహరోన్ గడెంకన్ సార్ ఇన్ ఇజ్రాయెల్. సచ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ లాబొరేటరీ. ఎట్లా ఎంట్రీ దొరికింది? గాడ్స్ గ్రేస్ కదా! అట్లా సాటర్‌డేసు, సండేసు ఇంకా నాన్ స్టాప్ అనమాట. నో హాలిడే. సెమినార్సు, గ్రూప్ డిస్కషన్స్ అదొక వెల్ బిల్ట్ సైంటిఫిక్ గ్రూప్. అట్లా నేర్చుకున్నాం. క్రమశిక్షణ. యేసుక్రీస్తు ప్రభువులో క్రమశిక్షణ ఉన్నది. మన పిల్లలకి మనం నేర్చుకునే విషయాలు నేర్పించాలి. ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను గాని నాకు వేరే పనేమి లేదా? 10 మంది నాకు మెసేజ్ చేస్తారు. మా పేపర్ ఏమైంది? మా పేటెంట్ ఏమైంది? మా బుక్ చాప్టర్ ఏమైంది? నాకేమైనా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉన్నానా? అన్ని పెట్టుకొని నేను ఎందుకు ప్రకటించాలి సువార్త? అయ్యో! సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఓహ్! అంటూ మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్పరు అని కాదు. కానీ దేవుడు నాకిచ్చినటువంటి ఆ ఎక్స్‌పీరియన్సెస్ వేరొకళ్ళకి ఉండవు కదా! నేను వెళ్ళిన పాత్‌లో వేరొకళ్ళు వెళ్ళి ఉండరు కదా! మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ద వుడ్స్ ఆర్ డార్క్ అండ్ డీప్. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఎవరు రాశారు? రాబర్ట్ ఫ్రాస్ట్. ఇప్పటికి వీసీ వైస్ ఛాన్సలర్ గారు, తర్వాత రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్స్ ఆఫీసు, రిజిస్ట్రార్స్ ఆఫీస్ అనుకుంటా. రిజిస్ట్రార్ సవితా మెడికల్ కాలేజ్ రిజిస్ట్రార్ ఎవరు? వర్గీస్ మేడం ఆఫీస్‌లో వాల్ మీద ఇట్లా ఉంటుంది డిస్‌ప్లే. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ద వుడ్స్ ఆర్ డార్క్ అండ్ డీప్. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అట్లా ఆ ఉద్దేశంతో నేను పరుగు పెడతా ఉన్నాను. ఉదయం 5 గంటలకు లేస్తాను. రాత్రి 12 పండుకునేటప్పటికి 2 ఎట్లా సాధ్యం? అవర్ క్యాండిల్ ఈస్ బర్నింగ్ ఔట్. ఎస్పెషల్లీ మై క్యాండిల్. సో,
I need to give forth the light of Jesus Christ as much as possible. Let your light shine so that people see your good deeds and glorify your Father in heaven. When we are lighted, the lamp should be on the hilltop so that everybody can see the light, everybody can experience. పర్వతం మీద కొండ మీద ఉన్నటువంటి ఇల్లు మరుగై ఉండనేరదు. మీ దీపం వెలిగించి మంచం కింద కొంచెం మీద కింద పెట్టకూడదు. అనేకులకు వెలిగించినట్లు ద ల్యాంప్ షుడ్ బి ఆన్ ద ల్యాంప్ స్టాండ్ కదా. వీఆర్ లైటెడ్ బై జీసస్ క్రైస్ట్. వీ షుడ్ బి ఆన్ ద ల్యాంప్ స్టాండ్. The highest privilege in anybody's life is to preach the gospel. Yet, those that preach the gospel are not great. Those that practice gospel and preach are great. ఎక్కడున్నావు? O death, where is your sting? O grave, where is your victory? Jesus broke the sting of death on the cross. This is the beauty of crucifixion. That is why Good Friday is called Good Friday. On the Easter day, Jesus rose victoriously from the grave. O death, where is your sting? O grave, where is your victory? Grave has no victory over Jesus Christ. Likewise, grave will not have any victory of man created in the image of God, provided we believe that Jesus rose from the dead. This faith, again, is not our virtue. We cannot believe. This faith comes from Jesus, the author and perfecter of our faith. Jesus is the author and perfecter of our faith. May God grant grace to all audience that they may receive Jesus Christ and receive eternal life. Amen.